హాయ్ ఫ్రెండ్స్, రుచికరమైన దిబ్బ రొట్టి తయారు చేసుకుందాము. ముందుగా మన ఇంట్లో ప్రిపేర్ చేసిన ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని అందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలండి. ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకున్నాక ఆ పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. పిండి అంతా బాగా మిక్స్ చేయాలి. సాల్ట్ కూడా చూసుకోవాలండి, మనం కలుపుకున్న తర్వాత సరిపోయిందో లేదో. అప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసి దిబ్బ రొట్టి వేసుకోవాలండి. కొంచెం అంటే దోశలు లైట్గా వేస్తాం కదండి, దిబ్బ రొట్టికి కొంచెం ఎక్కువ పిండి వేయాలి. చిన్న మంట మీదే పెట్టాలండి, సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి, మూత పెట్టకూడదండి. అలాగా చిన్న మంటలోనే మనం పెట్టుకోవాలి. చూసారు కదా ఎలా కాలిందో, ఈ విధంగా కాల్చుకోవాలండి. ఇది మనం జర్నీస్కి వెళ్ళినప్పుడు 1 డే నిల్వ ఉంటుందండి ఈ టిఫిన్. చూడండి రెండు వైపులు ఎలా కాల్చాలో ఈ విధంగా కాల్చుకోవాలండి. బాగా కాలిపోయినా బాగోదు. ఈ కలర్లోకి వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.